సో అందరికీ నమస్కారం. పిల్లలు లేటు అయింది అంటే సమాజంలో అంటే ఓవరాల్‌గా పేషెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తులకు కానీ ఉండే అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఇదేదో శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ విత్ ద బాడీ విచ్ ఈజ్ ఓన్లీ పార్షియల్లీ ట్రూ. అదే ఆలోచనతో ప్రతి పేషెంటు వస్తారు. అదే ఆలోచనతో ప్రతి పేషెంటు ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. యూజువల్గా అడిగే ప్రశ్న ఏంటంటే భార్యాభర్తలు వచ్చినప్పుడు సమస్య ఎవరిలో ఉంది, నాలో ఏం సమస్య, లేకపోతే నా భర్తలో ఏం సమస్య. సో పాయింటర్ అంతా బాడీ 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 అలోన్. కానీ ట్రూత్ ఏంటంటే మనిషికి బాడీ అండ్ మైండ్ కలిసి మాత్రమే పనిచేస్తాయి. ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా బాడీ ఒకటే ఏం చేయలేదు. ఎస్పెషలీ చైల్డ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేది లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే ఇప్పుడు చిన్న బేబీని చూసినప్పుడు, చిన్న పిల్లలు చూసినప్పుడు తెలియకుండా ఎవరికైనా హ్యాపీనెస్ వస్తుంది. అది ఎమోషనల్ రియాక్షన్. అట్లనే పిల్లలు కావాలనుకునేది కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే పిల్లలు లేట్ అయినప్పుడు ఏమి మార్పులు వస్తాయి. ఈ సోషల్ చేంజెస్లో అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఒకప్పుడు ఓల్డెన్ డేస్ 50 years, 60 years, 70 years బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఎందుకు ఈజీ అంటే బఫరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీ అంటే 10 మంది, 15 మంది, 20 మంది అట్లా ఉండేవాళ్ళు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దెర్ వర్ సమ్వన్ టు హియర్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బోత్ ద పీపుల్. తర్వాత వాళ్ళకి తెలిసిన అనుభవంతో వాళ్ళు సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు. అది రికన్సిలియేషన్ అయ్యి మెజారిటీ దే యూస్ టు కంటిన్యూ దేర్ లైఫ్. కానీ ఇప్పుడు మోస్ట్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్, భార్యాభర్తే మాత్రమే ఉంటారు. మెనీ టైమ్స్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఈ కాలంలో స్ట్రెస్ అనేది రైట్ ఫ్రమ్ ఇన్ ద వూంబ్, చైల్డ్ కడుపులోనే స్ట్రెస్తో మొదలవుద్ది. ఎందుకంటే మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్. పుట్టినప్పటి నుంచి బిడ్డ పెరుగుతున్నప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ నో మోర్ ఎ జాయ్, ఇట్ ఈస్ ఆల్సో స్ట్రెస్ఫుల్. కాంపిటీషన్. తర్వాత ఇంకా లైఫ్, ఇప్పుడుండే లైఫ్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రెస్ఫుల్. ఒక స్టేజ్ వచ్చి నువ్వు ఒక ప్రొఫెషన్లో పోయేదాకా ఎడ్యుకేషన్ వల్ల స్ట్రెస్, ఎడ్యుకేషన్లో కాంపిటీషన్, దాంట్లో నుంచి ఎట్లా బయటకు వస్తే గెటింగ్ ఏ జాబ్ ఈజ్ స్ట్రెస్ఫుల్. జాబ్ వచ్చినా అక్కడ ఎక్సెల్ చేయడం, సర్వైవ్ కావడం ఈజ్ స్ట్రెస్ఫుల్. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అగైన్ అడ్జస్ట్మెంట్ విత్ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో స్ట్రెస్ఫుల్. సో కంటిన్యూస్గా ఈ స్ట్రెస్ అనే పదము నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఫిజియాలజీలో ఫస్ట్ ఈ స్ట్రెస్ని గురించి చెప్తూ, ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడు మనుషుల్లో, ఆది మానవుల వెనకాల ఈ జంతువుల్ని వేటాడి జీవించే వాళ్ళలో ఎట్లా ఉండేదంటే ఫైట్ ఆర్ ఫ్లైట్,
వాడు అడవిలో వేటకు పోతుంటాడు. సడన్గా ఏదో ఒక క్రూర జంతువు, పులో ఎలుగుబంటో ఏదో ఎదురుపడుతుంది. ఎదురుపడితే ఏం చేస్తాడు? ఫ్లైట్ అంటే ఇమీడియట్గా దాని నోట్లో పడకూడదని పరిగెత్తి వెళ్ళిపోతాడు. పరిగెత్తి వెళ్ళిపోయేదానికి ఈ స్ట్రెస్ ఎట్లా హెల్ప్ చేస్తుందంటే, కంటిన్యూస్గా మన బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్. మజిల్స్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ అది కనిపించగానే నిమిషంలో వాడు 1 మైలు పరిగెత్తుతాడు. ఆర్ ఫైట్, ఇంకా వేరే దగ్గరకు వచ్చేసింది, నువ్వు పరిగెత్తిపోయే ఛాన్స్ లేదు, హీ విల్ ఫైట్. దానికి హార్మోన్స్ హెల్ప్ చేసేవి. తర్వాత ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత బాడీ నార్మల్సీకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్ట్రెస్ ఈజ్ కంటిన్యూస్. సో బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ ట్రామా. ఇప్పుడు లైక్ మనము వాటర్ కోసము ఒక మోటార్ ఫిట్ చేసామనుకోండి ఒక బిల్డింగ్కి, 3 hours 4 hours 5 hours వేస్తాము, తర్వాత రెస్ట్ ఉంటుంది, మళ్ళీ వర్క్ చేస్తుంది. 24 hours 365 days వేసామనుకోండి, ఏమవుతుంది? అట్ వన్ టైమ్ దెర్ విల్ బి ఎ బ్రేక్ డౌన్. అట్లనే మెజారిటీ ఆఫ్ అస్ సో కాల్డ్ ఇన్ దిస్ మోడర్న్ లివింగ్ అండ్ సొఫిస్టికేటెడ్ లివింగ్, వీఆర్ కంటిన్యూస్లీ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్, మనకు తెలియకుండానే. సో ఆ స్ట్రెస్ మన సిస్టమ్స్ అన్నిటినీ ఒక బ్రేక్ డౌన్ స్టేజ్కి తీసుకొస్తుంది. దానికి యాడెడ్ ఏంటంటే, వన్స్ పెళ్ళైన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది కపుల్, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది సొసైటీ. మనం మనిషి మెజారిటీ ఎక్కువ మంది ఎలా జీవిస్తారంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని జీవిస్తారు. వాళ్ళకుంది నాకు లేదు, ఏదైనా కానీ. మనం పెరిగేటప్పటి నుంచి ఇటువంటి దృక్పథం, ఇటువంటి కోణంతోనే మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ బ్రాటప్ ఇన్ ద సొసైటీ. వాళ్ళకుంది నాకు లేకపోతే ఏమి అని ఎవరు అనుకుంటారు? చాలా తక్కువ మంది అనుకుంటారు. అట్లనే చైల్డ్ కూడా మ్యారేజ్కి ప్రోడక్ట్ ఆఫ్ ఏ హ్యాపీ లివింగ్ కాబట్టి అందరికి ఉంటే నాకు కూడా ఉండాలి. నాకెందుకు ఉండాలి? నాకు ఖచ్చితంగా ఉండాలనా, పడలేదా, ఉంటే ఎలా ఉండాలి, అవన్నీ క్వశ్చన్ కాదు. అందరికి ఉన్నారు కాబట్టి నాకు కూడా ఉండాలి. సో దీనికి తోడు వచ్చిన సోషల్ చేంజెస్ చాలా ఉన్నాయి. సోషల్ చేంజెస్ గురించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, దిస్ హ్యాస్ గాట్ ఎ బేరింగ్ ఆన్ వాట్ యూ షుడ్ డూ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఫండమెంటల్గా మనం హెల్తీగా ఉండాలి అని అంటే మన డయట్, ఎక్సర్సైజ్, మన థింకింగ్ ప్రాసెస్, ఈ మూటి మీదే మన హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఈ మూడు చాలా ఫాస్ట్గా మారిపోయి ఇంకా మారుతా ఉన్నాయి. సో మేము హై స్కూల్లో ఉండేటప్పుడు, నాకు ఐ స్టిల్ రిమెంబర్, 32 మెంబర్స్ మా సెక్షన్లో. 32 మెంబర్స్ ఉంటే ఒక అబ్బాయి మాత్రమే లావుగా ఉండేవాడు, మిగతా 31 మంది సన్నగా ఉండేవాడు. ఇప్పుడు ఏ స్కూల్కైనా పోండి, ఏ క్లాస్ అయినా తీసుకోండి, ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబిసిటీ ఈజ్ వెరీ హై అమంగ్ చిల్డ్రన్. అంటే మదర్ ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత నుంచే ఆ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. సీ ఆఫ్ చేంజ్, ద వే ఇన్ విచ్ మ్యారేజ్ ఈస్ పెర్ఫార్మ్డ్, the amount of money that is spent on marriage,
ఒక యావరేజ్ మ్యారేజెస్లో కూడా తీసుకుంటే చాలా చాలా న్యూ థింగ్స్ అంత ఫోకస్ చేస్తున్నారు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక గుడ్ మదర్గా కానీ గుడ్ ఫాదర్గా ఉండాలంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, మ్యారేజ్ ముందు బాయ్ ఎట్లుండాలి, గర్ల్ ఎట్లుండాలి అని నోబడీ బాదర్స్. ల్యాక్స్ అండ్ క్రోర్స్ స్పెండ్ చేసేవాళ్ళు ఉన్నారు. డెస్టినేషన్ మ్యారేజ్ అంటే ఇక్కడి నుంచి ఫ్లైట్లో వేరే రాష్ట్రానికో వేరే దేశానికో పోతారు. మ్యారేజ్ 3-4 రోజులు 5 రోజులు ఏదేదో ఫంక్షన్స్ పేర్లు పెట్టి చేస్తారు. మ్యారేజెస్ని సినిమాలాగా తీస్తారు. డిఫరెంట్ నేమ్స్ పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్, మ్యారేజ్. దీని మీద ఇంత ఫోకస్డ్గా చేస్తున్నాము. బట్ రేపు వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మంచి బిడ్డను కనాలంటే వీళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియాలి, వీళ్ళు ఎట్లా శారీరకంగా మానసికంగా ప్రిపేర్ కావాలి అని నోబడీ ఈజ్ బాదర్డ్. neither the couple is bothered nor the parents who are performing are bothered. ఎప్పుడు వస్తుంది? సడన్లీ యూ వేకప్ when you are not getting a child as expected by you. పెళ్ళయింది, సంవత్సరం అయిపోయింది, నాకు పిల్లలు కలగలేదు అని అప్పుడు ఉలిక్కిపడి లేస్తే నువ్వు పుట్టినప్పటి నుంచి ఎదర్ పేరెంట్సో సొసైటీయో ఒక రాంగ్ ట్రాక్లో నడిచావు. అది అట్లా మారిపోవాలంటే మారదు. సరే, అక్కడ మిస్టేక్స్ చేసిన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్లా సాల్వ్ చేసుకోవాలని డాక్టర్ దగ్గరికే వచ్చారని. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఫండమెంటల్గా చెప్పేది, అట్లీస్ట్ మా హాస్పిటల్లో, ఫస్ట్ నువ్వు ఇప్పటిదాకా చేసిన మిస్టేక్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకోవడానికి రైట్ ట్రాక్లో ట్రావెల్ చేయి, ఇవే చెప్పేది. సో డైట్ ఎలా తీసుకోవాలి, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కాబట్టి నువ్వు వాకింగ్ చేయి. తర్వాత పిల్లలు కలగాలి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో కలుగుతారు, ఏం టెస్టులు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఇంతకుముందు పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళంతా ఏం సమస్యలు ఎట్లా అధిగమించారు, దానికోసం నువ్వు వీడియోస్ చూడు. తర్వాత యోగ నిద్ర అని ఇంతకుముందు మేడమ్స్ మెడిటేషన్ అవన్నీ చేయించారు, అది ఎందువల్ల ఏది అవసరం అనేది కూడా మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అండ్ లాస్ట్లీ మెడిటేషన్ గురించి చెప్తాం, మెడిటేషన్ చేయమని. సో ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది వన్ డేలో వచ్చింది కాదు. నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి యూ హ్యావ్ టు పర్ఫామ్. ఉద్యోగంలోకి వస్తే యూ హ్యావ్ టు పర్ఫామ్. మ్యారేజ్లోకి వచ్చిన తర్వాత చైల్డ్. ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి. దానికి తోడు పిల్లలు లేట్ అవుతున్నారు కాబట్టి స్ట్రెస్ఫుల్. ఏమవుతుంది? సెల్ఫ్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా సందర్భాల్లో ఎందుకు పిల్లలు లేట్ అయినప్పుడు బాధపడతారంటే, విచ్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ మెనీ పేషెంట్స్ ఆల్సో. నేను హైలీ సక్సెస్ఫుల్, ఫస్ట్ అటెంప్ట్లో ఇది చేసేసాను, ఫస్ట్ అటెంప్ట్లో అది చేసేసాను, లేకపోతే నాకు మంచి జాబ్ ఉంది, మంచి జీతం ఉంది, ఇక్కడ ఒకటే నేను ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు నాకు ఇటు జరుగుతూ ఉంది? సో ప్రెగ్నెన్సీ డిలే కావడానికి శరీరానికంటే ఈ కాలంలో ఇక్కడుంది ప్రాబ్లం. యువర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్. ఆ తర్వాత ఇంకా డిలే కొద్దీ వస్తుందో రాదో, రాకపోతే ఎట్లా? ఇది కామన్గా ఎవ్రీ మంత్ ఎదురు చూడడము, పీరియడ్ వచ్చినప్పుడు బాధపడటము, మళ్ళీ ఎదురు చూడడము, మళ్ళీ బాధపడటం. టైం గడిచే కొద్దీ ఇంకా అదర్ నెరేటివ్స్ వస్తాయి, నా ఏజ్ అయిపోతూ ఉంది. ఇది సెల్ఫ్ కాకుండా మనం అడవుల్లో ఉండం కదా, సొసైటీ ఉంటుంది. సొసైటీ అంటే ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్,
అండ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు జనరల్గా అడుగుతారు, ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు, ఇంకా లేరా, లేకపోతే మ్యారేజ్ అయ్యి మీకు ఇంతకాలం అయింది, లేకపోతే కంపారిజన్, మీ సిస్టర్కి వెంటనే పుట్టారు, లేకపోతే నీతో పాటు పెళ్ళైన వాళ్ళకి వెంటనే పుట్టారు, మీకు ఇంకా లేరు అనగానే అగైన్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. కంటిన్యూస్గా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉండేటప్పుడు మన బాడీలో అన్ని ఆర్గన్స్, యువర్ యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్, అట్లనే మెన్లో కూడా ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. స్ట్రెస్ అఫెక్ట్స్ హోల్ ఆఫ్ అవర్ బాడీ. సో కాబట్టి ప్రెగ్నెన్సీకి పోయే ముందు ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇందాక చెప్పిన 5 విషయాలు, ఏది, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్తాం. పేషెంట్ నా ఎదురుగా కూర్చొని ఉంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటే అట్లా చూస్తూ ఉంటారు. నాకు క్లియర్గా అర్థమవుతుంది, వీళ్ళల్లో మోర్ దెన్ 80% ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఎందుకు చేయరు అని అంటే ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంది. మనం జబ్బుతోనో హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్కి పోతే డాక్టర్ మనల్ని ఎగ్జామిన్ చేస్తాడు, హిస్టరీ తీసుకుంటాడు, టెస్టులు చేస్తాడు, మందులు రాసిస్తాడు, లేకపోతే సర్జరీ ఏదన్నా అవసరం అయితే చేస్తాడు. అంతేగాని నువ్వు వాకింగ్ చేయి, డైట్ ఇట్లా మార్చుకో, వీడియోస్ చూడు, మెడిటేషన్ చేయి అని చెప్పరు. బయట ఎక్కడ జరగదు. కాబట్టి దిస్ లుక్స్ సంథింగ్ అబ్నార్మల్. 25 yearsగా ఇదే మేము చూస్తున్నాం. పక్కన ఎవరు చెయ్యంది కొత్తగా మనకి తెలుసుకున్నప్పుడు దాన్ని మనం నమ్మలేమో, లేకపోతే సరిగ్గా ఏదో చెప్తున్నారు అని అనుకుంటాం. చెప్పేటప్పుడే కూడా అర్థం అవుతుంది. 60 to 80% కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ ఈజ్ నాన్ వర్బల్. ఇప్పుడు మన చిన్న బిడ్డలతో 2nd month 3rd month బిడ్డతో కూడా మనం ఏదన్నా మాట్లాడితే ఆ బిడ్డ ఏమనుకుంటుందో మనకు తెలుస్తుంది. ఆ ఫేసు, ఆ కళ్ళలో ఆ లాంగ్వేజ్ మనకి తెలుస్తుంది. అట్లా మనుషుల మధ్య కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది, ఏ కమ్యూనికేషన్ అయినా కానీ ఇట్ ఈస్ మోర్లీ నాన్ వెర్బల్. వచ్చి కూర్చున్న వెంటనే మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత అటెన్షన్ ఇస్తున్నారు, దీని గురించి ఏమనుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమవుతుంటుంది, మనకు కూడా అర్థమవుతుంది. సో ఈ కమ్యూనికేషన్లో వీళ్ళు ఏదో ఇవన్నీ చెప్తున్నారు, ఇది అయ్యే పనా కాదా అనే ఫీలింగ్ ఇంటర్వ్యూ అయ్యే లోపల మనకి తెలుస్తుంది. సో నేను చేయాల్సింది మాత్రం చెయ్యను, కానీ నాకు రిజల్ట్ కావాలి. ఇది ఎట్లా పాసిబుల్? మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటాము. దానికి ఏం చేయాలో, ఎట్లా చదవాలో అది చేస్తేనే మనము ఆ ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతాం. నేను అట్లా చేయను, నేనేం చదవను, కానీ నాకు ర్యాంక్ రావాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. దీంట్లో ఇంకొక విషయం కూడా ఏంటంటే, మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఒక తేడా ఉంది. ఆడవాళ్ళు మేబీ డ్యూ టు ది సోషల్ ప్రెషర్ ఆర్ డ్యూ టు దట్ మదర్లీ ఇన్స్టింక్ట్ కొంతవరకు అనే చెప్తున్నాను, బెటర్గా చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద మెన్ ఈ విషయాల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చూసింది చెప్తున్నాను. దేనికైనా ఆన్సర్ ఒకటే వస్తుంది, మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా. మీరు డైలీ వాకింగ్ ఒక 1 hour చేయండి అంటే ఆన్సర్ టైం లేదు. వీడియోస్ చూడండి, టైం లేదు.
మెడిటేషన్ చేయండి, టైం లేదు. అన్నిటికీ ఒకటే ఆన్సర్, టైం లేదు. కొంతవరకు ట్రూయే అది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైం, స్కేర్సిటీ ఆఫ్ టైం ఉండడం కరెక్టే. కానీ ప్రయారిటీ ఏంటి? లైఫ్లో మనము వర్క్ బై ప్రయారిటీస్. ఏదైతే ముఖ్యం అనుకుంటామో అది చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు స్టూడెంట్ సంగతి నాకు తెలియదు, మేము కాలేజీలో ఉండేటప్పుడు కొందరు ఉండేవాళ్ళు, ఒక 2 రోజుల్లో ఎగ్జామ్ ఉందన్న వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ సినిమా వస్తే సినిమాకి పోయేవాళ్ళు. మేము అబ్నార్మల్ అనుకునేవాళ్ళం, ఎందుకు 1 డే 2 డేస్లో పెట్టుకొని ఇప్పుడు పోయి సినిమాకి ఎందుకని. కానీ వాడికి క్లారిటీ ఉంది, వాడి ప్రయారిటీ అదే, సినిమానే నాకు ఫస్ట్, ఆ తర్వాతే ఎగ్జామ్. అట్లా మీ ప్రయారిటీ లిస్ట్లో 1, 2, 3 చైల్డ్ అనేది ఎక్కడో 9th 10th ఉంటే మీకు టైం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ అయిపోవాలి కదా, అవన్నీ అయిన తర్వాతే చైల్డ్కి వస్తాం. సో ఇదేంటంటే భార్యాభర్తలు కూర్చొని సీరియస్గా మాట్లాడుకోవాల్సిన విషయం. ఇప్పుడు సపోజ్ ఏ ఆర్గనైజేషన్ అయినా ఎక్సలెంట్గా చేయాలి, ఆర్గనైజేషనే కాదు గేమ్ కూడా. ఇప్పుడు క్రికెట్ ఉంది, హాకీ ఉంది, ఎస్పెషలీ టీమ్ గేమ్స్. ప్రతి ఒక్కడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడతానంటే లాభం లేదు. నేను అనేది టీంలో ఉంటే ఆ టీం ముందుకు రాదు, మనము అనేది ఉంటేనే వస్తుంది. ఫుట్బాల్ కానీ ఇవన్నీ మీరు టీవీలో వాచ్ చేస్తే యాక్చువల్గా వెనకాల నుంచి ఎవడో ఒకడు బాల్ తీసుకొస్తాడు, ఒకరో ఇద్దరు. అల్టిమేట్గా పాస్ ఆన్ చేసి గోల్ కొట్టేది ఒకడు ఉంటాడు, గోల్ కొడతాడు వాడు. పేరు ఎవరికి వస్తుందంటే గోల్ వేసిన వాడికే పేరు వస్తుంది. వాడికి పేరు వస్తుంది, నాకెందుకు, నేను అందియాలని అనుకుంటే యూ విల్ నెవర్ విన్. అందువల్ల దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది, మీరు ఎంతమంది చూసారో తెలియదు, లాంగ్ టైం బ్యాక్. చెక్ దే ఇండియా అని ఒక హాకీ టీము, హాకీ కోచ్గా ఒక అతను ఉంటాడు. సో ఇట్లా ఇంటర్నల్గా డిఫరెన్సెస్ వల్ల ఒకరు సరిగ్గా పాడకుండా ఉండడం వల్ల వాళ్ళు ఎట్లా ఆడతారు, అందరు కలిసినప్పుడు ఎలా ఆడతారు అనేదే థీమ్ చెక్ దే ఇండియా. అది కావాలంటే మీరు చూడండి, మీ పర్సనల్ లైఫ్లో కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో ఆర్ ఎ టీమ్. మోర్ దెన్ వన్ ఈజ్ ఎ టీమ్. సో మీరు కమ్యూనికేషన్ కానీ ఎట్లా చేయాలి అని మాట్లాడుకోవడం కానీ, ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకోవడం కానీ, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనుకోని కానీ భార్యాభర్త మాట్లాడుకోకపోతే, అందుకనే వాకింగ్ ఇద్దరు కలిసి చేయండి అని మొత్తుకుంటాం. ఇమీడియట్గా ఏం ఆన్సర్ చెప్తాడంటే, భర్త ఏం చెప్తా అంటే, నేను వర్కింగ్ ప్లేస్లోనే చాలాసేపు నడుస్తానంటాడు. భార్య వచ్చేసి ఇంకోటి చెప్తుంది. అది దాని ఫోకస్ అది కాదు, కలిసి నడవండి అంటే ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తాం, ఏదో ఒకటి మాట్లాడుకుంటాము, చాలా విషయాలు ఒకరి గురించి ఒకరికి తెలుస్తాయి. సో విల్ బి ఏబుల్ టు టేక్ బెటర్ డెసిషన్స్ అనే ఉద్దేశంతో మీరిద్దరు కలిసి వాకింగ్ చేయండి అని చెప్పేది. సో ప్రతి ఒక్కదానికి ఎన్నిసార్లు ఎంత చెప్పినా అది ఫస్ట్ వాళ్ళిద్దరూ కూర్చొని ఇది మన గోల్ చాలా క్లియర్. మనకి బేబీ కావాలంటే ఇవన్నీ చేయాలి, ఫిజికల్గా ఇట్లా ఉండాలి, మెంటల్గా ఇట్లా ఉండాలి, ఇవన్నీ బాగా చేయాలి అని మీరు అనుకోకపోతే మీకోసం ఎవరో ఒకరు వచ్చి చెయ్యరు. మీరు చేస్తేనే మీకు యూస్ఫుల్. టెక్నాలజీ డెవలప్మెంటు, టెస్ట్, ల్యాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, ఐయుఐ, ఐవిఎఫ్ దేశం అంతా ప్రపంచం అంతా ఉంది, కరెక్టే. బట్ ఫైనల్గా మొన్న కాదు, ఏదైనా కానీ ఉమెన్స్ క్రికెట్ టీం మొన్న వరల్డ్ కప్లో
విన్ అయ్యారు. ఎదుటోళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే కదా, ఎదుటోళ్ళు కూడా చాలా గేమ్స్ ఆడిన వాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, వీళ్ళు ఎందుకు గెలిచారు? ఎలాగైనా గెలవాలి అని అందరు కలిసి ఆడినప్పుడే దే హ్యావ్ వన్. ఇది కూడా అంతే, భార్యాభర్తలకి దృఢ నిశ్చయం ఉన్నప్పుడు ఇది ఈజీ అవుతుంది. దీనికి ఇంకా కాంట్రా ఒకటి చెప్తాను, ఇది చాలాసార్లు చెప్పుంటాను. నా దగ్గర ఒక ఫైల్ ఉంది, ఏదైనా పేషెంట్స్ అప్పుడప్పుడు మెయిల్ చేస్తుంటారు. ఆ మెయిల్ చేసిన వాళ్ళలో కొన్ని మెయిల్స్ ఏంటంటే, మా దగ్గరికి ఎప్పుడు రాని వాళ్ళు, ఆ రాని వాళ్ళు ఒక మెయిల్ వచ్చేసి, ఇంతకుముందు కూడా చెప్పుండే మహారాష్ట్ర నుంచి ఒక ఆమె చేసింది, నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది, వీడియోస్ చూశాను, స్ట్రెస్ తగ్గింది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత దాంట్లో ఆమె మెన్షన్ చేసిందంటే, నేను మహారాష్ట్రియన్, తెలుగు నాకు అంత సరిగ్గా రాదు, 40% వచ్చు, మీ 400-500 వీడియోలు గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి చేసుకొని చూశాను. ఇంకొక ఆమె హైదరాబాద్ నుంచి, ఆమె ప్రెగ్నెన్సీలో మీ వీడియోస్ చూసాము, మీ బుక్ చదివాను, నాకు ఇట్లా ఇట్లా డెలివరీ అయిందని ఆమె మెయిల్ ఇచ్చిన తర్వాతే తెలుసు. ఇంకొక ఆమె మెయిల్, ఈ ఆమె పూణే, ఈమె హైదరాబాదు, ఇంకొక ఆమె అమెరికన్ సిటిజను, అమెరికా నుంచే, మీ బుక్ చదివాను, ప్రెగ్నెన్సీలో ఆమె బేబీతో ఎట్లా ఉంది అనేది ప్రతి నిమిషం ఎలా ఉందో ఆమె మెయిల్ ఇస్తే పెద్ద పేజీ వస్తుంది, తన అనుభూతిని అంత బాగా రాసేది, డెలివరీ కూడా అయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళెవరు మనకు తెలియదు, మనం వీళ్ళు కలుసుకోలే ఎప్పుడు, కేవలం వీడియోలు చూశారు, బుక్ చదివారు. మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ గంటలు గంటలు నేను మాట్లాడతాను, కౌన్సిలర్స్ మాట్లాడతారు, మేడం మాట్లాడతారు, డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తాం, కొన్ని యాక్టివిటీస్ పెడతాము, ఇట్లా ఇన్ఫర్టిలిటీ మీటింగ్స్ పెడతాము. ఎందుకు వీళ్ళకి అందరికి రావట్లేదు? దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆ మెయిల్స్ అన్నీ చూడగానే నాకు వచ్చింది. ఈజ్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ అస్ ఆర్ వాట్ ఈస్ ద రీజన్? ఆలోచించంగా ఒకటి అర్థమైంది. ఆమె ఎప్పుడైతే నేను 400-500 వీడియోలు గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకొని చూశాను అని చెప్పిందో, ఆమె పట్టుదలకి హ్యాట్స్ ఆఫ్. ఎలాగైనా నేను సాధించాలి, ఈ వీడియోల్లో ఏదో ఒకటి ఉంది, నేను తెలుసుకొని నేను ఫాలో కావాలి, రిజల్ట్ సంగతి తర్వాత. ఆ పట్టుదల ఆమెను గెలిపించింది. అంటే అల్టిమేట్గా నాకు అర్థమైన ఏకైక విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ టేకింగ్ ద ట్రీట్మెంట్ హూ మ్యాటర్స్. నా దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది, నేనెంత గొప్ప డాక్టర్ని, నేనేం చేశాను, ఓకే, అదంతా గైడెన్స్. కానీ చేసేవాళ్ళు ఆ పర్సిస్టెంట్ అండ్ కన్సిస్టెంట్ యాక్టివిటీ, ఆ స్పిరిట్ లేకపోతే ఏం చేసినా ఏం లాభం. అందువల్లే ఆ వీడియోస్ని చూడండి అని అన్నిసార్లు చెప్పేది. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే, పిల్లలు లేట్ అయినప్పుడు అనేక రకమైన సోషల్ ట్రామా ఉంటుంది, అది మీకు ప్రత్యేకించి చెప్పబడలేదు. మనం ఎక్కడైనా పోయినప్పుడు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఏదైనా ఫంక్షన్స్ పోయినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు, వేర్ వీఆర్ ప్లేస్డ్ ఇన్ ది సొసైటీ. అది తప్ప రైటా అనేది కాదు, సొసైటీలో దట్స్ వాట్ ఈజ్ ప్రివలెంట్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది కూడా లాట్ ఆఫ్ సైకలాజికల్ ట్రామా కాజ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లల కోసం ట్రీట్మెంట్లో మనం సక్సెస్ఫుల్గా కావాలి అని అంటే, మానసికంగా మనం దృఢంగా తయారు కావాలి.
శరీరానికి ఎన్ని టెస్టులు చేసి ఎన్ని మందులు ఇచ్చి ఏం చేసినా నా పని అయిపోయింది, నేను ఇంతే, నాకు అవుతుందా కాదా అని 24 గంటలు మనం జపిస్తూ ఉంటే యువర్ బాడీ విల్ నెవర్ కోఆపరేట్. సో ఇది అంత సులభంగా తీసుకోలేరు. ఎందుకంటే మనసుకు సంబంధించిన విషయాలని ఇంటాంజిబుల్ థింగ్స్ అంటాం. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు షుగర్ ఇంత ఉందండి అంటే నేను రిపోర్ట్ చూపించవచ్చు. స్కాన్లో గర్భసంచి ఇట్లా ఉందంటే మీకు రిపోర్ట్ చూపించవచ్చు. కానీ మనసుకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఎలా చూపించాలి? ఇట్ ఈస్ సబ్జెక్టివ్, అది మీకే తెలుస్తుంది. సో మైండ్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్, స్ట్రెస్ ఇవన్నీ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. అట్లే మన ఇమ్యూనిటీ, డిసీజ్ రాకుండా ఉండే పరిస్థితిని కాపాడే ఇమ్యూన్ సిస్టమ్ కూడా మన సైకలాజికల్గా డిస్టర్బ్ అయినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. అందువల్ల ఎవరైతే ఇక్కడ వచ్చారో కనీస ధర్మం ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ ఆన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. పర్సివరెన్స్ అంటే కన్సిస్టెంట్గా చేయటం. తర్వాత రిజల్ట్ వస్తుందా రాదా అవన్నీ నెక్స్ట్. సో ఆ పర్సివరెన్స్ కన్నా లేకపోతే మేము 2000 సంవత్సరం కాదు, 1997 ఆ టైంలో నుంచే ఇవన్నీ చేస్తున్నాం. 1989లో మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రాక్టీస్, అప్పుడు నేను, మేడము, మా స్టాఫ్ ఒకరు అంతే. మీటింగ్ లాగా మాట్లాడదాము అనుకుంటే అప్పుడు రెగ్యులర్గా ఓపీ చేసి కష్టం కాబట్టి సండే ఈవినింగ్ వస్తే ఇట్లా మాట్లాడవచ్చు అని 25 మందికి చెప్తే 2 వచ్చారు. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ పోయి స్పెషల్గా మాట్లాడేది ఏంటి? ఐ వాజ్ ఆల్సో రియల్లీ షాక్డ్. అరే ఇదేంది, సండే మన పనులన్నీ పక్కన పెట్టి మనం వీళ్ళతో ఏదో ఏదో చేయాలని తపంతో వీళ్ళని పిలిస్తే 25 మందిని పిలిస్తే 2 ఎందుకు వచ్చారని. ఆ రోజు కన్నా మేము మానేసి ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్ రీచ్ అయి ఉంది. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఒకరు వచ్చినా 2 వచ్చినా అల్టిమేట్గా ఆ ఒకరికి వస్తే, ప్రెగ్నెన్సీ వస్తే ఇట్ ఈస్ 100%. ఎంతమందికి తో వచ్చారు, ఎంతమంది రాలేదు, వీళ్ళు వినటం లేదు అంటే ఆ వినటం లేదు అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంది, వాళ్ళ బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉంది. అల్టిమేట్గా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఆ కర్మ అనేదాన్ని ఎవడు తప్పించలేడు అని నేను అర్థం చేసుకుంది. కొన్నిసార్లు పేషెంటు హాస్పిటల్కి వస్తాడు, ఫీజు కూడా కట్టేస్తాడు, తర్వాత సడన్గా వెళ్ళిపోతాడు. ఏదో ప్రాబ్లం ఉండో వేరే వాళ్ళు పిలిచారనో, ఎప్పుడో 6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత వస్తాడు. వచ్చి ఇవన్నీ అయిన తర్వాత బాధపడతారు, సార్ అప్పుడే తీసుకొని ఉంటే నాకు ఇప్పుడు చేతిలో బిడ్డ ఉంటుందని. మరి ఎందుకు వెళ్ళిపోయాడు? అప్పుడు వచ్చి మనీ కట్టి చూపించుకోవాలి, ఇంటెన్షన్ ఉంది, చూపించుకోవాలని వచ్చావు, సరే ఏదో నీ పని నుండి పిలిచారో లేకపోతే ఏదో అర్జెంటుగా పోవాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు 6-7 ఏళ్ళు రాలేకపోయావు? నేను అది దాన్నే కర్మ అనుకుంటా, నేను అనుకుంటా. సో కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం అనేది 100% ఎఫర్ట్ మీ చేతిలోనే ఉంది. సో అది మీరు ఎంత బాగా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్.
దగ్గర ఒక 400-600 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ హిస్టరీస్. వాళ్ళు కూడా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సఫర్ అయ్యి బయటపడ్డవాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీరు తీసుకోవాలి. 2 రకాలు ఉంటారు సొసైటీలో నేర్చుకునేవాళ్ళు. బాగా తెలియగలవాడు ఏంటంటే వేరే వాళ్ళ మిస్టేక్స్, వేరే వాళ్ళ అనుభవం నుంచి తెలుసుకుంటాడు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టదలుచుకున్నాను, వేరే వాళ్ళు ఎవరెవరు ఆ బిజినెస్ పెట్టున్నారు, ఎవరు సక్సెస్ఫుల్ కాదు, ఎవరు దివాలా తీశారు, అది తెలుసుకొని నేను అట్లా చేయకూడదు అని నేను తెలుసుకుంటే అది నేను ఇంటెలిజెంట్ ఫెలో. లేదు, నేను కూడా స్టార్ట్ చేస్తాను, నా ఓన్ వేలో పోతాను, దెబ్బలు తగిలితే అప్పుడు నేర్చుకుంటాను అనేది ఒక వే. మిమ్మల్ని వీడియోలు చూడండి అని ఎందుకంటే వాడు 20 ఏళ్ళు కష్టపడి లాస్ట్లో తెలుసుకున్నాడు. నువ్వు కూడా తెలుసుకోవాలంటే 20 ఏళ్ళు ట్రావెల్ చేయడానికి ఓపిక ఉంటే అది ఒక మెథడ్. సో వీడియో చూస్తే ఏమొస్తుంది అనుకునే వాళ్ళకి చాలామంది పర్టికులర్ వీడియో కోట్ చేస్తారు. ఆమె చెప్పింది ఆమె చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు. దీనికి ఎడ్యుకేషన్కి ఏం సంబంధం లేదు. చదువు ఉందా చదువు లేదా అనే దానికి విజ్డమ్కి అసలు ఏం సంబంధం లేదు. కేపబిలిటీ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం అనే దానికి కూడా చదువుకి ఏం సంబంధం లేదు. ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్. ఒక ఆమె ఎల్డర్లీ ఉమెన్, నాయుడుపేట ఆ ప్రాంతం నుంచి వచ్చేవాడు. వాళ్ళ హస్బెండ్ ఏదో టీ షాప్లోనే ఏదో పనిచేసేవాళ్ళు. ఏజ్డ్ అరౌండ్ 40 years, మ్యారీడ్ లైఫ్ 15 years ఆర్ మోర్ దెన్ 15 years. వెరీ పూర్ పేషెంట్స్. దే హ్యాడ్ బీన్ కమింగ్. 1 year అయిపోయింది, 1.5 years. మేము పాసిబుల్ హెల్ప్ మేము చేస్తుండేవాళ్ళం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాట్ ఆల్ వీ హ్యాడ్ టు డూ వీ హ్యావ్ డన్. స్టిల్ రావట్లా. నువ్వు ఎందుకులేమ్మా ట్రీట్మెంట్ స్టాప్ చేయి, మనం ఇంతకాలం ప్రయత్నం చేశాము అంటే ఆమె చెప్పిన ఆన్సర్, అది మాత్రం చెప్పబాకండి మీరు. నాకు వచ్చినా రాకపోయినా నేను ఎంత కాలమైనా వస్తాను, నాకు ఎప్పుడొకప్పుడు వస్తుంది. సో అట్లనే కన్సీవ్ అయింది, అట్లనే డెలివరీ అయింది. ఆమె ఫీడ్బ్యాక్స్ అంత బ్యూటిఫుల్గా పెట్టేది. ఆమెకు చదువు రాదు, రాయని కూడా రాదు. ఫీడ్బ్యాక్స్ ఫోన్లో వీడియో చూసిన తర్వాత ఆమెకు తెలిసిన భాషలో. సో మరి చదువుకి విజ్డమ్కి ఏముంది, సంబంధమే లేదు. అంటే అట్ ఎనీ కాస్ట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. యాక్చువల్గా అటువంటి వాళ్ళు యాక్చువల్గా మాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే నేర్చుకోవడానికి, అంటే మనిషిలో పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. అటువంటి వాళ్ళని చాలామందిని చూసున్నాం. బట్ ఈమె గురించి ఎందుకు, వెంకటమ్మ ఆమె పేరు, వెంకటమ్మ. సో అంత క్లారిటీ ఫేస్లో, కాన్ఫిడెన్సు, ఏంది ఇంతకాలంగా వస్తున్నావే ఇంకా కాలేదే, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని మాకు కూడా ఉంటుంది కదా అన్నప్పుడు, స్టాప్ చేయమన్నప్పుడు ఆమె వచ్చేదాకా నేను వస్తాను, మీరు ఆ మాట మాత్రం చెప్పొద్దు. అదర్ ఎక్స్ట్రీమ్ ఎండ్ చాలామందిని చూస్తాం. 2 నెలలు 3 నెలలు రగానే బ్రేక్ అయిపోతారు. నన్ను అందరు ఆడుతున్నారు, ఇంట్లో ఆడుతున్నారు, బయట ఆడుతున్నారు, నేను ఇట్లా అయిపోయాను,
ఇక్కడంతా బాగానే ఉంటుంది మీతో మాట్లాడినప్పుడు, ఇంటికి పోగానే మళ్ళీ నేను ఇట్లా తయారవుతాను. ఇది మెజారిటీ స్టోరీ. సో ఫైనల్గా ఏంటంటే 2 సెల్స్ 100 ట్రిలియన్ సెల్స్ కావాలంటే హై ఎనర్జీ కావాలి. మీ బాడీలోనే అసలు ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటే అప్పుడు ఏమి ఇస్తుంది సిగ్నల్ బాడీ? రిసోర్స్ లేదు. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఇల్లు ఎట్ట కట్టలేమో, ఇది టైం కాదు ప్రెగ్నెన్సీ రావడానికి, కానీ ఇట్ విల్ కీప్ క్వైట్. సో ఈ ఎనర్జీ లెవెల్స్ లో ఎందుకు? ఆ బ్రూడింగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే రీప్లేయింగ్ థింగ్స్. దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్ విచ్ కామన్లీ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నోబడీ ఈజ్ ఎగ్జాంప్ట్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అనుకోండి, జనరల్గా ఇన్సిడెంట్ ఏంటి ఉంది, ఎవరో ఏదో అనడమో ఇట్లా అనడం, దాన్ని మళ్ళీ రీప్లే చేసుకోవడం, సేమ్ సినారియోని తీసుకోవడం, మళ్ళీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మళ్ళీ మీ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. సో వాటన్నిటి నుంచి బయటికి రావడం కోసమే ఈ 5 విషయాలు చెప్పింది. మెడిటేషన్ చేయండి. ఈ మెడిటేషన్ గురించి కూడా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తారంటే, ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది త్రూఅవుట్ ద వరల్డ్ ఉంది. చాలామంది పేషెంట్స్ చాలా దగ్గర నుంచి వస్తుంటారు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. సో మనం ఏదో చెప్తే మళ్ళీ అక్కడ పోతే ఎత్తుక్కోవడం కష్టం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషను అన్ని దగ్గరలో ఉంది, ట్రైనర్స్ అన్ని దగ్గర ఉన్నాయి, దాని గురించి ఆశ్రమ్స్ అన్ని దగ్గర ఉన్నాయి, దానికి ఒక వెబ్సైట్ ఉంది, దానికి ఒక యాప్ ఉంది. అది వేసుకుంటే మీకు ఈజీ. హైదరాబాద్కు పోయినప్పుడు ఆ ట్రైనర్ నంబర్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఎవరున్నారో వాళ్ళ నంబర్ ఇస్తారు. ఇది కూడా 95% వెళ్ళదు. ఎవరైనా పోయి చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. లాస్ట్ మంత్ తిరుపతి నుంచి ఒక పేషెంట్ వచ్చారు. వాట్ ఆల్ వీ హ్యావ్ సెడ్ కాపీ బుక్ ఫ్యాషన్లో ఈ 5 విషయాలు పక్కాగా చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. మెడిటేషన్ జనరల్గా పెద్దగా ఇంకొక దగ్గర ట్రైనర్కి పోవడము అవన్నీ కుదరదని ఇదని ఉంటారు కదా. మేము పోయాము, ఆమె నేమ్ కూడా ఏదో చెప్పారు, 3 సిట్టింగ్స్ అంటారు. ఎవ్రీ 1 hour 1 డేకి ఇస్తే అది అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మేము సండే మార్నింగ్ మెడిటేషన్కి పోతాం సార్. వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం ఈవినింగ్ వెన్స్డే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, దానికి కూడా పోతామని చెప్పిన తర్వాత, ఆయన బేసికలీ ఒక ఇంజనీర్. ఐ ఫైండ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మీ. నా వర్క్ ప్లేస్లో అంతకుముందు లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉండేది నాకు. ఈ 1 month మెడిటేషన్ చేసిన తర్వాత నాకు స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గాయి. సో పర్సనల్ లైఫ్లో కూడా ఈ 5 విషయాలు ఎవరైతే పాటిస్తారో, ప్రెగ్నెన్సీ డెలివరీయే కాదు, తర్వాత మీకు డెఫినెట్గా మీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. సో అంటే అల్టిమేట్గా మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ విన్న తర్వాత ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆర్ వి ట్రావెలింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ నాట్? మనం ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మనం బాగా చేయాలంటే ఏం చేయాలని మీరు మాట్లాడుకోవాలి. అన్లెస్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇంకోటి ఏంటంటే, చాలామంది మెన్లో హ్యాబిట్స్ ఉంటాయి, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా. సో దీంట్లో స్పెసిఫిక్గా ఏం చెప్తారంటే, వాళ్ళ వైఫ్ మొత్తుకుంటుంటుంది, మేము వద్దని చెప్తున్నాం సార్ ఆయన. వాళ్ళ మదర్ కూడా చెప్తుంటుంది, వస్తారు కదా అందరు. వీళ్ళకి తెలుసో తెలియకో అది రేపు ఆల్కహాలిక్ సిర్రోసిస్, బాడీలో సిస్టమ్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి ఆ రోజు రియలైజ్ అవుతారు. సరే, షార్ట్ టైం ఇప్పుడు ప్రెగ్నెన్సీకి కూడా అవన్నీ
స్పెర్మ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, కౌంట్ తగ్గుతుంది, మొటిలిటీ తగ్గుతుంది. అంటే దానికి ఇమీడియట్ ఆన్సర్స్ ఉంటాయి ఇటువంటి వాటికి. సార్ మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, మేమంతా తాగుతున్నాం, మాకు పిల్లకాయలు ఉన్నారు కదా, నువ్వెందుకు మానేస్తావు అంట. కరెక్టే, వాడికి ఉన్నాడు కాబట్టి బాధలే, వాడికి లేకపోతే తెలుస్తుంది. నీకు లేరు కాబట్టి నువ్వేం చేయాలో చెప్తున్నావు. సో ఆల్కహాల్ డీ అడిక్షన్కి కూడా కొన్ని నంబర్స్ ఇస్తాం, అన్నీ వాలంటరీ థింగ్సే. సో ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్కహాలిజం హ్యాస్ గ్రోన్ వెరీ హై ఇన్ అవర్ కంట్రీ. ఎవ్రీ ఇయర్ ఆల్కహాల్ కన్జంప్షను పెరుగుతూ పోతుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే స్టూడెంట్ లెవెల్ నుంచే అబ్నార్మల్గా ఆల్కహాల్ కన్జంప్షను ఎక్కువైపోయింది. సో అది కూడా ఒక మేజర్ రీజన్. తర్వాత ఆల్కహాలిజం ఉన్నప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా సఫర్ అవుతుంది. అల్టిమేట్గా ఒకటే ఒక విషయం ఏంటంటే, ఇదంతా సమప్ చేసి చెప్పాలి అని అంటే, హ్యాపీనెస్ అంటే ప్రెగ్నెన్సీ, అన్హ్యాపీనెస్ అంటే విషం. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.